భారతదేశం ఒక నరక కూపం అని, భారతీయులను గజ దొంగలు అని, ఈ గజ దొంగల చేతిలో ల్యాప్టాప్లు ఉంటాయి అని, అమెరికన్లను భారతీయులు వచ్చి మోసగిస్తున్నారు అని రకరకాలుగా కూతలు, పనికిమాలిన కూతలన్నీ కూసుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో, ఆ లేఖ మీద భారత్ నుంచి కౌంటర్ వచ్చే కంటే ముందే, అంటే కౌంటర్ ఇస్తే ఏమిస్తారో తెలియదు, బట్ అంతకంటే ముందే ఇరాన్ చాలా ఘాటు రిప్లై ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్కి. ఇరాన్ ఏముంటుందంటే, భారత్ మహోన్నత నాగరికతకు పుట్టినిల్లు, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం. భారత్ చైనా నాగరికతలు ప్రపంచంలోని పురాతన సజీవ నాగరికతలు. 4000 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి ఆ దేశాల సొంతం. ఈజిప్టు, మొసోపోటేమియా వంటి నాగరికతలు అంతమైపోయిన భారత్ నాగరికత అండ్ చైనా నాగరికత సింధు, హోయాంగ్ హో నది ఒడ్డున విస్తరించాయి. ఈ రెండు వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో విలజిల్లిన ఆసియా చరిత్రపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతూ ఉన్నాయి. అలాగే ఇరాన్ నాగరికత, అదే పర్షియా నాగరికత కూడా పురాతనమైనదే. అదే మీ అమెరికా విషయానికి వస్తే 1776లోనే మీ ఏర్పాటు జరిగింది. అంటే మీ నాగరికత కేవలం 250 సంవత్సరాలే. ఇరాన్ నాగరికత 6000 సంవత్సరాలు అయితే భారత్ చైనా నాగరికతలు కూడా 4000 సంవత్సరాల పురాతన నాగరికత కలిగి ఉన్నవి అని చెప్పి భారత్ మీద డొనాల్డ్ ట్రంప్ కక్కినటువంటి విషయానికి ఇరాన్ కూడా చాలా దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. మన నాయకత్వం ఏం కౌంటర్ ఇస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అబ్బా వాళ్ళు, చాలా ఇన్సల్ట్ చేసుకుంటూ.